వాళ్ళు చేయగలిగిన అతిపెద్ద పనేంటంటే, కొంతమంది యువతని, కొంతమంది ఎంప్లాయీస్‌ని పెట్టుకొని, ట్రైన్డ్ ఎంప్లాయీస్‌ని పెట్టుకొని అన్ని బెనిఫిట్స్ ఇద్దాం ఆయనకి. అన్ని బెనిఫిట్స్ ఆఫ్ డౌట్ ఇద్దాం. హ్మ్. ఆయన దగ్గర బెస్ట్ బెస్ట్ మ్యాన్ పవర్ ఉంది, బెస్ట్ అది ఉంది, బెస్ట్ ఇది ఉంది అన్నీ ఉన్నప్పటికీ, హ్మ్. వాళ్ళు చేయగలిగినటువంటి అతి పెద్ద పనేంటంటే, యెస్. జనాలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించగలరు. అవును. దాన్ని ఆయా పొలిటికల్ పార్టీలు, ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్‌షిప్పు దాన్ని ఎలా అర్థం చేసుకొని, హ్మ్. ఎలాంటి స్కీమ్స్ ద్వారా ఆ అవసరాల్ని తీర్చగలరో వాళ్ళు వ్యూహాలేసుకుంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని, లేదా నరేంద్ర మోడీ గారికి గాని వాళ్ళకున్నటువంటి విస్తృతమైన రాజకీయ అనుభవంతో, హ్మ్. ప్రజలకి వాళ్ళకున్న సంబంధాలతో వాళ్ళకి తెలియని వ్యూహం అంటూ ఈయనొచ్చి చేయగలిగింది ఏమీ లేదండి. అసలు ఈయన అసలు ఈ చేయగలిగింది 2014 ఎన్నికల సమయంలో అంటే కేంద్రం సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ గారిని బీజేపీని ప్రమోట్ చేసింది ప్రశాంత్ కిషోర్. కొంతవరకు ఆయన వెనక అవ్ నుండి కొంతవరకు చేశారు. అంటే మోడీ గారంటే దేశానికి తెలియదని నేను చెప్పట్లేదు. దాన్ని పొలిటికల్‌గా జనంలోకి తీసుకెళ్లడంలో కొంత వెనక నుండి పనిచేశారు. తర్వాత ఎందుకు ఆయన్ని పట్టించుకోలేదు మీరైనా? బీజేపీ కూడా పట్టించుకోలేదు, పక్కన పెట్టేసింది ఒకటి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వచ్చేటప్పటికి పూర్తిగా ఆయన వదిలేశారు. ఆయన వెళ్ళి కాంగ్రెస్‌కి కాంగ్రెస్ అఖిలేష్ చేశాడు. ఎస్పీకి పనిచేశారు. ఎందుకు అంటే వదిలేసినట్టు ఈయన్ని? అంటే ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని నేను 5, 6 సలహాలు చెప్పాననుకోండి ఈశ్వర్ గారు మీకు. మీరు అలా చేస్తే బావుంటది, ఇలా చేస్తే బావుంటదని. హ్మ్. దాంట్లో మీకు నచ్చింది చేస్తారు, మీకు నచ్చంది చేయరు. ఓకే. ఓవరాల్‌గా ఇతని ఎఫర్ట్‌ని, ఇతనిచ్చిన సలహాల్ని, దాంట్లో వాళ్ళు తీసుకున్న అంశాలను బేరీ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ అనుకునుండొచ్చు. హ్మ్. ఈ మా ఆయన ఆయన ఈ టీమ్‌కి అంత సపోర్ట్ చేసి, అంత ఖర్చు చేసి, అంత స్టడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీస్ ఆర్ ఎనీ నార్మల్ పొలిటీషియన్ కెన్ అసెస్ అండ్ కమ్ అప్ విత్ దీస్ ఐటెమ్స్. హ్మ్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది పొలిటికల్ అక్యూమెన్ మీద ఆధారపడి ఉంటది. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయగలిగి ఇవాళ మన రాష్ట్రంలో ఉంటదండి. రోడ్లు బాగుండలేదన్నారు ఒకాయన. లేదు ఉద్యోగాలు రావట్లేదన్నారు. ఏం హ్మ్. చేద్దాం మరి చెప్పండి? అది కదా పొలిటికల్ వ్యూహం అంటే. హ్మ్. నువ్వు ఈ నేను మీరు అది లేదు కాబట్టి దానికి మసిబూసి మారేడుకాయ చేసి, పెద్ద ఎత్తులో ఇంకోటేదో చేసేసి మిమ్మల్ని గెలిపిస్తానన్నారనుకోండి. అంటే యూ ఆర్ ఓన్లీ మిస్‌లీడింగ్. ఇవాళ గనక ఆయన నవరత్నాలు ఫెయిల్ అయినాయి అని ఆయన నమ్మితే, హ్మ్. నవరత్నాలు కరెక్ట్ కాదని ఆయన నమ్మితే, టు స్టార్ట్ విత్ ఆయన వ్యూహకర్త కాదు, చీటర్ ఆయన. ఓకే. ఇది ఇప్పుడు అంతే చీటింగ్‌ని, కదా! వ్యూహాన్ని ఒకటే అనుకోవచ్చా మనం? అవును. అవును. హ్మ్. చీటింగు, వ్యూహం ఒకటి కాదండి. వ్యూహానికి కొంత పాజిటివ్, హ్మ్. పాజిటివ్ కనోటేషన్ ఉంది. ఇది నేను మనం ఒక బీజేపీకి ప్రాబ్లమ్‌ని సాల్వ్ సంబంధించి మోడీ చేయటానికి గారి స్టేట్మెంట్ పైన ఆయన రియాక్షన్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. గతంలో 370 సీట్స్ టార్గెట్ పెట్టుకొని మీరు అన్న తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏమన్నారనేది హిందుస్థాన్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సెడ్ ఇట్స్ వెరీ అన్లైక్లీ దట్ బీజేపీ విల్ గెట్ 370 సీట్స్ అలోన్ ఇన్ ద అప్కమింగ్ 2024 లోక్సభ ఎలక్షన్. In an interview with Times Now, Prashant Kishore said he will be very surprised if BJP gets 370 Lok Sabha seats alone, as the possibility as of now is very lean and almost zero. ఓకే. ఏముందండి? అది మనం చెప్పమా? కృష్ణరాజు గారు రోజు వ్యాసాలు రాస్తున్నారు. ఈ మాటలు చెప్పలేదా మనం? Ah, మనం వ్యూహకర్తగా మనం లేబుల్ యేసుకుంటున్నామా? ah, ఓకే. 370 అన్నారండి. అవును. 370 కాదు 5 తగ్గొచ్చండి, 5 పెరగొచ్చండి. Hmm, ఏంటి దాంట్లో? hmm, దాంట్లో ఏముంది అంత పెద్ద వ్యూహం? ah, నీకు 373కి టార్గెట్ చేయాల్సినటువంటి బాధ్యత, hmm. టార్గెట్ చేసే కానీ అవకాశము, జీరో ఆ అంటున్నారు కదా. టార్గెట్‌ని మీట్ కావడం కోసం యాజ్ నో, ఆఫ్ నో, నౌ నో. ఈజ్ ఆ వెరీ లీన్ అండ్ ఆల్మోస్ట్ జీరో. ఇది నమ్మదగిన అంటే ఆశ్చర్యకరమైన అంశం. ఇందులో పాసిబిలిటీస్ జీరో అంటున్నారు. అంటే 370 రావడానికి పాసిబిలిటీ 0 అన్నాడు. ఎస్. 369 వస్తే? 371 వస్తే? 370, 380 వస్తే? ఓకే. హి ఈస్ స్టిల్ రైట్. హి ఈస్ స్టిల్ ఎందుకు రైట్. ఎందుకు ఇంత జోక్యం చేసుకుని ఆయన ఒకప్పుడు బీజేపీకి స్ట్రాటజిస్టే కదా, ఎందుకు ఆయన ఈ రకమైనటువంటి తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ప్రమోషన్ సార్, సెల్ఫ్ ప్రమోషన్. హి ఈస్ గుడ్ ఎట్ అడ్వర్టైజింగ్. ఓకే. డెఫినెట్‌గా హి ఈస్ గుడ్ ఎట్ స్ట్రాటజిస్ట్ అడ్వర్టైజింగ్. కు ఉన్నటువంటి ఆహ్, బలం ఆహ్, అది సార్. తనను తాను ప్రమోట్ ఆహ్, చేసుకుంటారు, ఒక బ్రాండింగ్ ప్రమో తెచ్చుకుంటారు, ఆ బ్రాండింగ్ ని ఈ రకంగా వాడుకుంటారు. ఇది కరెక్ట్ ఇది. అంతవరకు ఓకే. ఉమ్, అంతవరకు ఓకే. ఉమ్, అంటే దాన్ని పట్టుకొని మనం పదే పొలిటికల్ పార్టీలు దాన్ని అంత కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని దాన్నే వాడుకోవాలని ట్రై చేయటం కూడా కరెక్ట్ కాదు. ఉమ్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేని అనుభవం గాని, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కానిది గాని ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ లేదు. ఉమ్, ఉన్నదాన్ని హౌ బెస్ట్ హి కెన్ కంపీట్ విత్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలే కానీ, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు మించి ఆలోచన చేయాలే గానీ, ఎవరో
ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఏదో వచ్చి ఏదో చెప్తాడు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఇదే ఈ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సెఫాలజిస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అవును. సర్వేలు చేసుకోవడానికి మ్యాన్ పవర్ ను వాడుకుని కొద్దిగా క్వాలిటీ తోటి సర్వేలు చేసుకునే మ్యాన్ పవర్ ఆయన దగ్గర ఉండుండొచ్చు, నేను దాన్ని నమ్ముతున్నాను, నేను కాదంటలేదు. బట్ దట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు క్రియేటింగ్ ఏ స్ట్రాటజీ either for winning or for successfully running the government. Okay. Winning and successfully running the government అనేది డైనమిక్ ఫినామినా. అది ఒక లీడరు, డైనమిక్ లీడర్స్ మాత్రమే చేయగలరు. అది దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది 5 ఏళ్లకు ఒక మార్కర్ ఉంది కదా. మనం ఇప్పుడు వస్తున్నాం కదా, ఇది మళ్ళీ ఎలక్షన్స్ లోకి వస్తున్నాం. ప్రజలు నిజంగా ఓకే హెవీలీ వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ని ఒప్పుకుంటున్నారా లేదు? 2019 వరకు చంద్రబాబు గారు క్లెయిమ్ చేసినట్టుగా హెవీలీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎజెండా అని నమ్మారా? అది నమ్మలేదు కాబట్టే కదా ఇటు వచ్చాం. 14-19 చంద్రబాబు నాయుడు గారు ఏం క్లెయిమ్ చేశాడు? ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ అన్నాడు. ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ అనేది ప్రజలందరికీ ఆమోగ్యం కాదు. కాబట్టి ఏం చేశారు? మీరు కాసేపు ఆగండి, వీఆర్ గోయింగ్ ది అదర్ వే అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 9 రత్నాలు నవరత్నాలతోటి నేను వెల్ఫేర్ సెంట్రిక్ గా నేను నడుపుతాను, నాకు అది అవసరమైనప్పటికీ నా ప్రయారిటీ ఈజ్ వెల్ఫేర్ అన్నాడు. డెవలప్మెంట్ అనేది అవసరమైనప్పటికీ నా ప్రయారిటీ వెల్ఫేర్ అన్నాడు. అంటే జీరో అని కాదు, డెవలప్మెంట్ ఇక్కడ జీరో కాదు, చంద్రబాబు గారు ఈ టైంలో వెల్ఫేర్ జీరో కాదు, అలా నేను ఆర్గ్యూ చేయట్లేదు. ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. చేశారు. ఇది ప్రజలకు ఆమోదయోగ్యమా? ఒకవేళ ఆమోదయోగ్యం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు విల్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అది కాదు అనుకోండి, హూ ఆర్ వీ టు కంట్రోల్ పీపుల్ అన్నదాన్ని మనం క్యాప్చర్ చేయాలి. కానీ మీరు ఇది చేశారు కాబట్టి, నేను చెప్పినట్టుగా మీరు చేశారు కాబట్టి మీ పడవ మునుగుతుంది అంటున్నాడంటే టు స్టార్ట్ ఆయన తప్పుదారిలో డైరెక్ట్ చేశాడని ఒప్పుకోవాలి. కాబట్టి ఆయన వ్యూహకర్త కాదు, చేటర్ అని తనంతా తను ఒప్పుకోవాలి. రైట్. కృష్ణరాజు గారు ఏంటి మీ పాయింట్ ఏంటి? ఏదో చెప్తారు. మన సాంబశివ గారు చెప్పిన కొద్దిగా యాడ్ చేస్తాను. నిజానికి ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏకి అంటే 2019లో ద్రోహం చేశారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సలహాలు ఇచ్చిన 2019 ఎన్నికల్లో ఎన్డీఏకి 282 సీట్లు మాత్రం వచ్చాయండి. తర్వాత ఆయన గెంటేసిన తర్వాత 2014లో ఎన్డీఏకి 353 సీట్లు వచ్చినాయి. అంటే ఆయన సలహాలు ఏ రకంగా ఉపయోగపడింది పార్టీకి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా గత ఎన్నికల్లో ఆయన సలహాలు ఇచ్చేప్పుడు 150 సీట్లు వచ్చింది. ఇప్పుడు లేట్ అయినా ఎక్కువ సీట్లు రావచ్చేమో చెప్పలేము అది. కాబట్టి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు సక్సెస్, ఆయన పెద్ద ఘనుడు, ఇవన్నీ కూడా ఉపయోగపడే మాటలు కాదు సార్. ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన పార్టీలు ఓడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. చెప్పాను, మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది మీకు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా. సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఓటమి లేదనేది మాత్రం లేదు కదా సార్. ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఆయన దగ్గర గుణం ఏంటంటే ఏ పార్టీ అయితే గెలిచేందుకు అవకాశం ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, సలహాలు ఇస్తాడని చెప్పి అనేది కూడా ఒక అపవాదం ఆయన మీద. ఓకే, దానికేం చెప్తాం మనం. రైట్.